హాయ్ అండి. నమస్తే. వెల్కమ్ టు సుహాస్నిస్ కిచెన్. నేను మీ సుహాస్ని రెడ్డి. ఈరోజు మన కిచెన్‌లో మునక్కాయ పప్పన్నం. చాలా సింపుల్ అండి. వేడి వేడిగా తింటుంటే ఇంకొంచెం తినాలనిపించేంత రుచిగా ఉంటుంది. సింపుల్‌గా లంచ్ బాక్స్ తయారు చేసుకోవాలన్నా, లేదా నోటికి రుచిగా ఉండాలన్నా ఈ రెసిపీ చాలా బాగుంటుంది. ఇంకెందుకు ఆలస్యం ఒక్కసారి వీడియోని చివరి దాకా చూడండి. ముందుగా ప్రెషర్ కుక్కర్ తీసుకొని అందులోకి ఒక కప్పు బియ్యం తీసుకోండి. ఏ కప్పుతో అయితే మనం బియ్యం తీసుకున్నామో అదే కప్పుతో పావు కప్పు కందిపప్పును తీసుకోండి. అలాగే ఒక స్పూన్ దాకా పెసరపప్పును వేసుకోవాలి. పెసరపప్పు వేసుకోవడం వల్ల రుచి చాలా బాగుంటుంది. తర్వాత ఇవంతా 3-4 సార్లు శుభ్రంగా కడిగి ఇందులోకి మనం ఏ కప్పుతో అయితే బియ్యం తీసుకున్నామో అదే కప్పుతో 4 కప్పుల నీళ్ళని వేసేసుకోవాలి. తర్వాత ఇందులోకి ఒక చిటికెడు పసుపు, అలాగే ఒక స్పూన్ దాకా నెయ్యిని వేసుకోండి. ఈ రైస్‌కి కొద్దిగా నెయ్యి ఎక్కువ పడుతుంది. నెయ్యి వేసుకోవడం వల్ల మనకి చాలా రుచినిస్తుంది. అలాగే మనం తీసుకున్న ఎసరుకు సరిపడా ఉప్పును కూడా వేసేసుకొని మూత పెట్టి 4 విజిల్స్ వచ్చేదాకా ఉడికించుకోవాలి. తర్వాత స్టవ్ మీద నుంచి దించి పక్కనుంచేసుకున్నామంటే ఆవిరి మొత్తం పోతుంది. ఈలోపు స్టవ్ మీద కడాయి పెట్టుకొని కొద్దిగా నూనెను వేసుకొని ఆవాలు, అలాగే జీలకర్ర, కొన్ని ఎండుమిర్చి ముక్కలు, తర్వాత 5, 6 వెల్లుల్లి రెబ్బల్ని కచ్చా పచ్చగా దంచి వేసుకోవాలి. ఈ రైస్‌లోకి వెల్లుల్లి రుచి చాలా బాగుంటుంది. మీకు ఈ వెల్లుల్లి ఇష్టమైతే మరికొన్ని వేసుకున్నా ఇంకా రుచిగా ఉంటుంది. ఇప్పుడు లైట్ గోల్డెన్ కలర్ వచ్చేదాకా వెల్లుల్లిని బాగా వేయించి, తర్వాత ఇందులోకి ఉల్లిపాయను కూడా వేసేసుకోవాలి. కాస్త పెద్దగా ఉన్న ఒక ఉల్లిపాయని చిన్న ముక్కలుగా కట్ చేసి ఉల్లిపాయను వేసేసుకొని లైట్ గోల్డెన్ కలర్ వచ్చేదాకా వేయించుకోవాలి. తర్వాత 2 టమోటాలని కూడా వేసేసుకొని టమోటాలని సాఫ్ట్‌గా అయ్యేంత వరకు మగ్గించుకోవాలి. ఇలా చూడండి టమాటా మనకి ఆల్మోస్ట్ సాఫ్ట్‌గా అయిపోయింది కదా! ఇలా అయిపోతే సరిపోతుంది. ఇప్పుడు ఇందులోకి మునక్కాయల్ని ఒక కప్పు దాకా వేసేసుకోవాలి. ఇక్కడ నేనైతే 4 మునక్కాయలు తీసుకున్నానండి. మునక్కాయలు చాలా మందికి ఇష్టం కదా! అంటే ప్రతి ముద్దకి ఒక మునక్కాయ తినడం చాలా మందికి ఇష్టం ఉంటుంది. అలాంటి వాళ్ళు మరికొన్ని మునక్కాయల్ని ఎక్కువగా వేసేసుకోవచ్చు. ఇలా 2 ఇంచులు ఉండేలాగా కట్ చేసేసుకొని ఇందులోకి వేసేసుకొని ఒకసారి పోపులో బాగా కలుపుతూ ఫ్రై చేసేసుకొని తర్వాత ఇందులోకి మనం ఏ గ్లాస్‌తో అయితే ఇంతకుముందు బియ్యం తీసుకున్నామో అదే గ్లాస్‌తో మరొక 2 గ్లాసులు ఎసరుని వేసేసుకోవాలి. తర్వాత చిటికెడు పసుపు, మనం తీసుకున్న నీళ్ళకు సరిపడా ఉప్పును వేసేసుకొని మూత పెట్టి 2 నిమిషాల పాటు ఉడికించుకోవాలి. ఈలోపు చూడండి రైస్ మూత తీసి చూపిస్తున్నా మెత్తగా ఉడికిపోయింది కదా! 4 విజిల్లు పెట్టామంటే చాలు. మనకి పప్పు, అలాగే అన్నం మెత్తగా ఉడికిపోతుంది. ఈ విధంగా ఉడికించుకోవాలి. ఇలా ఉడికించేసేసి ఈ రైస్‌ని పక్కనుంచేసేసుకోండి. ఇప్పుడు మనం 2 నిమిషాలు మూత పెట్టి ఉడికిస్తున్నాం కదా మునక్కాయలు. చూడండి ఎక్కువ సేపు ఉడికించకూడదు. మళ్ళీ మునక్కాయ అనేది మెత్తబడిపోయి రైస్‌లో మొత్తం కలిసిపోతుంది. జస్ట్ ఇలా ఒక 2 నిమిషాలు ఉడికించుకుంటే సరిపోతుంది. ఇప్పుడు ఇందులోకి చిన్న నిమ్మకాయ సైజంత చింతపండును గుజ్జు తీసి ఇందులోకి వేసేసుకోవాలి. మరి ఎక్కువ పులుపున్నా అంత బాగోదు. అలా అని తక్కువ పులుపున్నా అంత బాగోదు. చిన్న నిమ్మకాయ సైజంత నేను తీసుకున్న రైస్‌కి సరిపోతుంది. తర్వాత ఇందులోకి 2 స్పూన్ల దాకా సాంబార్ పొడిని వేసేసుకోవాలి. లేదా మీరు తినగలిగే స్పైసీని బట్టి వేసేసుకోండి. ఇప్పుడు సాంబార్ పొడిని, చింతపులుసును అంతా బాగా కలిసేలాగా కలిపి మూత పెట్టి మరొక నిమిషం పాటు ఉడికించాలి. అలా ఉడికించడం వల్ల పులుపంతా కూడా ముక్కలకి బాగా అంటుకుంటుంది. ఇప్పుడు మూత తీసేసి ఇందులోకి మనం ఇందాక ఉడికించి పెట్టుకున్నాం కదా! పెసరపప్పు బియ్యాన్ని ఇందులోకంతా వేసేసుకొని ఇదంతా కూడా రైస్‌లో బాగా కలిసేలాగా స్మూత్‌గా కలుపుకోవాలి. అంటే మునక్కాయలనేది చిదింపిపోకుండా మనం జాగ్రత్తగా కలుపుకోవాలి. గట్టిగా అదుముతూ కలిపేసామంటే మునక్కాయలంతా కూడా ఒప్పులొప్పులు అయిపోయి రైస్‌లో అంతా కలిసిపోతాయి. అందుకని నిదానంగా బాగా కలపండి. ఇలా కలిపేటప్పుడు మంటని పూర్తిగా లో ఫ్లేమ్‌లో ఉంచండి. ఇలా లో ఫ్లేమ్‌లోనే ఉంచేసేసుకొని పైన కాస్త కొత్తిమీర తరుగును, అలాగే కొద్దిగా మిరియాల పొడిని చల్లండి. మిరియాల పొడిని ఇలా పైన చల్లుకొని మనం సర్వ్ చేసుకున్నామంటే ఆ ఘాటు కూడా మనకి బాగా తెలుస్తూ ఉంటుంది. ఇలాగే ఒక నిమిషం పాటు మూత పెట్టుకోకుండా ఉండనిచ్చి తర్వాత మనం స్టవ్ మీద నుంచి దించేసేసుకోవాలి. పైన కొద్దిగా నెయ్యితో వేయించిన జీడిపప్పు ముక్కల్ని, అలాగే మరి కొద్దిగా నెయ్యిని కూడా వేసేసుకొని, కలిపి సర్వ్ చేసుకొని తిన్నామంటే ఎంత రిచ్‌గా ఉంటుందంటే, మీరు ఇంతకుముందు ఎన్నో రకాల రైసులు తయారు చేసుకొని ఉంటారు. ఒక్కసారి ఈ మునక్కాయ పప్పన్నం తయారు చేసుకొని తిని చూడండి. ఎంత బాగుంటుందంటే, తిన్న వాళ్ళంతా కూడా మీ వంటకి ఫిదా అయిపోతారు. అంత రుచిగా ఉంటుంది. మరి ఇంకెందుకు ఆలస్యం ఒకసారి ఈ రైస్‌ని ట్రై చేయండి. ట్రై చేసి టేస్ట్ ఎలా వచ్చిందో కామెంట్ చేయండి. నచ్చితే మీ ఫ్రెండ్స్, ఫ్యామిలీ మెంబర్ కూడా షేర్ చేయండి. ఇలాంటి టేస్టీ అండ్ హెల్తీ వంటకాల కోసం సుహాస్‌నిస్ కిచెన్‌ని సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవ్వండి. థాంక్ యూ ఫర్ వాచింగ్.